ఇది మొత్తం ఇల్లు వ్యూ చూడొచ్చు. ఇది ఒక బెడ్రూమ్, వాషింగ్ మిషన్, ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇక్కడ బీరువా, ఇక్కడ సెల్ఫ్, ఇలా బట్టలు ఇట్లా అన్ని. ఈ నుంచి ఇట్లా వస్తే ఇదొక బెడ్రూమ్. ఈ నుంచి ఇటు వస్తే ఇది కిచెన్, ఇది కిచెన్ కు వెంటిలేషన్ కిటికీ చూడొచ్చు. ఇది కిచెన్. ఈ నుంచి బయటికి పోవడానికి ఇది గల్లీ కనిపిస్తుందా, అది వచ్చు. ఇక ఈ నుంచి ఇట్లా వస్తే ఇది కూడా హాల్. ఇది కూడా దులుపుతురా? హాల్ కూడా దులుపుడేనా? ఆహా, హాలు చూడొచ్చు. ఇది హాలు. ఇక్కడ టీవీ, బుక్స్ చూడు. నా సంపద మొత్తం, నా సంపద ఈ పుస్తకాలే. ఇప్పుడు చదువుతలేను కానీ ఒకప్పుడు ఎక్కడికి పోయినా, ఏడికి పోయినా, ఏరియాకి పోయినా పుస్తకం కనబడితే ఆ పుస్తకం నాకు నచ్చితే కొనుక్కొచ్చుకునేటోని. చూడొచ్చు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. ఇందులో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. మైండ్కి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, భక్తికి సంబంధించినవి, రాజకీయానికి సంబంధించినవి, ప్రతి ఒక్క పుస్తకం ఉంది. ఈ అన్ని పుస్తకాలను కూడా నేను చదివినే. అసలు పుస్తకం అంటే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇష్టంగా చదువుతలేరు, కానీ పుస్తకం చదివితే మైండ్ సెట్ అది అలాగనే ఉంటుంది. అన్ని పుస్తకాలు కూడా తుడిచి అదంతా దులిపి పెట్టేసేద్దాం. ఇది హాల్, అది టీవీ, ఇక్కడ అంతా షోకేజీ. ఇది మా హాల్ వ్యూ చూడొచ్చు. ఇది ఫ్రిడ్జ్. ఇంకేమున్నాయి ఇక, ఇది కథ. ఇది బయట గల్లీ, ఇది గల్లీ. ఇది అది కింద బాత్రూము. ఇది ఒక 2 రూములు రెంట్కి ఇచ్చినాము. ఇది మన హౌస్. ఏమున్నాయి ఇంకా, ఏం చదువుతాను ఏంటి అవి ఏమున్నాయి అలా చదువుతా పడేయడానికి? అవన్నీ పనికొచ్చేటి, పడేటట్లయితుంది. ఇప్పుడు వాళ్ళు మీరు చదువుకుంటారుగా, నేను అవసరం లేదుగా. ఆకలి అవుతుంది నాకు మరి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.